ఏలూరు పీఠాధిపతులు డాక్టర్ జయరావు పొలిమేర డీడీ 11వ పీఠాధిపతి వార్షికోత్సవ మహోత్సవం ఏలూరు నగరంలోని బిషప్ హౌస్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ అగ్ర పీఠాధిపతులు డాక్టర్ ఆంటోనీ కార్డినల్ పూలా, ఖమ్మం పీఠాధిపతి డాక్టర్ సగిలి ప్రకాష్, నల్గొండ పీఠాధిపతి డాక్టర్ కరణం దమన్లు దివ్య పూజ బలి కార్యక్రమంలో పాల్గొని బిషప్ పొలిమేర జయరావుకు శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం బిషప్ హౌస్ లో దివ్యవాణి టీవీ ఛానల్ రికార్డింగ్ స్టూడియోను ప్రారంభించారు. అనంతరం ముగ్గురు ఫాదర్లను గురువులుగా అభిషేకించారు. ఈ సందర్భంగా పలువురు పీఠాధిపతులు మాట్లాడుతూ బిషప్ జయరావు ప్రేమ, నిబద్ధతతో పాలించే వ్యక్తిని, పేదల పెన్నిదని అన్నారు. ఈ సందర్భంగా వరదల విపత్తులతో అనేక ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు సోషల్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11వ వార్షికోత్సవం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన పలువురు పీఠాధిపతులకు, రాజకీయ నాయకులకు, అధికారులకు ఆశీస్సులు అందజేశారు. అనంతరం ఏలూరు బిషప్ పొలిమేర జయరావును నిర్మలగిరి పుణ్యక్షేత్రం నిత్య అన్నదాన ట్రస్ట్ చైర్మన్ కళ్ళే నాగేశ్వరరావు పండ్లు మరియు నోట్ల కాగితాల దండతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ బాబు జార్జ్, ఫాదర్ జి మోజెస్, ఫాదర్ బి మైకేల్, ఫాదర్ టి ఇమాన్యుయల్, ఫాదర్ ఆంటోనీ, డి అబ్రహాం, కార్పొరేటర్ నిర్మల, జె బెనర్జీ, పలువురు విశ్వాసులు పాల్గొన్నారు. ఫాదర్ ఒకసారి ఎలా చూడండి. ఫాదర్ పట్టుకొని మీరు కూడా పట్టుకోండి. వాళ్ళందరూ 10 లక్షలు ఇవ్వాల్సిన పోస్టులు. దేవుని సేవకు అంకితం చేసిన శుభగడియలు. ప్రభువు మమ్మలను గురుత్వం అనే పరలోక నిధితో నింపారు. ఈరోజు ఏలూరు కథోలిక పీఠం దేవుని కృతజ్ఞత తెలుపుతూ ప్రజల సేవలో ప్రజలకి యేసు ప్రభు ప్రేమను పంచుతూ అవసరములో ఉన్నప్పుడు ఆదుకోవటమే ఈ ఏలూరు కథోలిక పీఠ సాంఘిక సేవా సంస్థ యొక్క బాధ్యతగా గుర్తిస్తుంటాం. ఇది మనకు ఈ సీజన్లో చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల దగ్గరికి వెళ్ళి ప్రజలను దర్శిస్తూ కనీస అవసరాలను ఇస్తూ వారికి ప్రోత్సహిస్తూ సమయాల్లో యేసుప్రభు చెప్పిన రీతిగా నేను ఆకలిగా ఉన్నాను, నేను దప్పిగా ఉన్నాను, నేను చెరసాల్లో ఉన్నాను, నాకు సహాయం అందించామని అనుకుంటాను. ఆ యేసుప్రభు ఇచ్చినటువంటి చూపినటువంటి మార్గంలో ప్రేమ, సేవ అనే గుణాలతో ముందుకు సాగుతుంది ఏలూరు కథోలిక పీఠం. ఈ సమయంలో ఏలూరు కథోలిక పీఠానికి దేవుడు మరొక 3 యవ్వనస్తుల్ని గురువులుగా అభిషేకించి అనుగ్రహించారు. ఈ 193 మంది గురువులు ఎంతో చక్కగా అటు దేవుని వాక్కు పరిచర్యల్లో, ఇటు సాంఘిక సేవ సంస్కృతిలో ముందుకు సాగుతున్నందుకు నేను గర్విస్తున్నాను, నా గురువు నేను అభినందిస్తున్నాను. అదే రీతిగా అటు మన ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, మనసున్న మనుషులు ఎంతోమంది మాతో సహకరిస్తున్నారు. దేవుడు అటు ప్రజాప్రతినిధుల్ని, పాత్రికేయుల్ని,
పేద బిడ్డల్ని అవసరం వారిని దీవించాలని మీరు కూడా మాతో చేయుత కలిపి అటువంటి బిడ్డలకు సహకారాన్ని సమయానికి అందించాలని పిలుపునిస్తూ దీవిస్తూ సెలవు తీసుకున్న ఈ సమయంలో మరొకసారి ఫాదర్ ఇమాన్యువల్ తాతపూడి సోసర్వీస్ డైరెక్టర్ గారిని వారి బృందాన్ని అభినందిస్తున్నాను. 2000కు పైపెచ్చు ప్రజలకి వారు ఈరోజు తక్షణ సహాయాన్ని అందిస్తున్నారు. అది ఎంతగానో నచ్చదగిన విషయం, అభినందనదగిన విషయం. కనుక 1977 నుండి 2024 వరకు సాగుతున్న ఈ ప్రయాణంలో ఆ దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, ధర్మదాత మాకు తోడుగా ఉన్నారు, మరియు మేము కూడా మీకు తోడుగా ఉన్నామని మాట ఇస్తూ దీవిస్తూ God bless you all. Thank you very much. ఫోటో ఎవరు కూర్చుడా చేయింది నాన్న చేయింది వెనక్కండి బెదరా వెనక్కండి ఇది కారం లేదా? Bravo! Success. Grand success. Thank you very much. ఓకే ప్లీజ్ యూజ్ దిస్. Thank you very much. పాత్రికేయులకి వాడు మత్తయ్య కంటే ఏం కాదులేదు, వాడు మత్తయ్య కంటే తిరగలడు ఏం కాదు. నువ్వు అడ్డుపడతావేంటరా? అది చూసినావా అడ్డుపడితే పొలిమరలో